తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక పూర్తయింది. బీసీ, రైతు, విద్యా కమిషన్లను ప్రకటించారు. కార్పొరేషన్ చైర్మన్ల కసరత్తు కూడా పూర్తయిపోయింది. ఇక మిగిలింది కేబినెట్ విస్తరణ మాత్రమే. వచ్చే 6 కేబినెట్ బెర్తులలో తన పేరు ఉంటుందంటే తన పేరు ఉంటుందని ఎమ్మెల్యేలు ఎవరికి వారు లెక్కలు వేసేసుకుంటున్నారు. ఇంతకీ మంత్రి పదవి రేసులో ఉన్నది ఎవరు? అమాత్యులు ఎవరు కాబోతున్నారు? ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. పెండింగ్ పదవులను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇక మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టింది. పీసీసీ చీఫ్ ఎంపిక పూర్తయితే గానీ మంత్రివర్గ విస్తరణ ఒక కొలిక్కి రాదని భావించిన కాంగ్రెస్ తాజాగా పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది. మరోవైపు బీసీ, రైతు, విద్యా కమిషన్లను కూడా వేసింది. ఇక మిగిలిన మంత్రివర్గ విస్తరణకి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై ఎన్నో రోజుల ఉత్కంఠకు త్వరలోనే ముగింపు లభిస్తుందని హస్తం నేతలు చెబుతున్నారు. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారని తెలుస్తోంది. ఇప్పుడు జరగాల్సిన కేబినెట్ విస్తరణ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. రాష్ట్రంలో వరద సహాయం కోసం ప్రధానిని కలవటానికి ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్న సీఎం రేవంత్ అదే టూర్లో హైకమాండ్ తో భేటీ అయి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయినా రాష్ట్రంలో పూర్తిస్థాయి కేబినెట్ లేదు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం భావించారు. కానీ సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి దఫాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మరో 6గురిని మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆశావహులు అంతా అలర్ట్ అయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే మహబూబ్ నగర్ నుంచి సీఎం రేవంత్ తో పాటు జూపల్లికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మంత్రులుగా ఉన్నారు. ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కేబినెట్ లో ఉన్నారు. వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ, మెదక్ నుంచి దామోదర రాజనరసింహ మంత్రులుగా ఉన్నారు. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మొదటి దఫాలో అవకాశం దక్కలేదు. దాంతో రెండో విడతలో ఈ 4 జిల్లాలకు ప్రాధాన్యత ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న మంత్రులు సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే సీఎంతో పాటు మరో 6 మంత్రులు అగ్రవర్ణాల వాళ్లు ఉన్నారు. ఇక దళిత, బీసీ సామాజిక వర్గాల నుండి ఇద్దరిద్దరు మంత్రులుగా ఉండగా ఎస్టీ నుండి ఒకరికి అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతలలో అగ్రవర్ణాల నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బల్మూరి వెంకట్రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎస్టీల నుండి వెడ్మబొజ్జ, బాలు నాయక్, రామచంద్రు నాయక్ కేబినెట్ బెర్త్పై ఆశలు పెట్టుకున్నారు. బీసీల నుంచి ఆది శ్రీనివాస్, వేర్ల ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్ తదితరులు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. భర్తీ చేయాల్సిన 6 మంత్రి పదవుల్లో ప్రస్తుతం 4గురిని మాత్రమే తీసుకుందామనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు, పార్టీకి విధేయత, పార్టీకి 20 ఏళ్లు పనికొచ్చే యువ నాయకత్వం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పదవులు ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తోందన్న టాక్ నడుస్తోంది.